గ్రూప్ చేశారు? ఎవరెవరు చేశారు? ఎంత మంది కలిసి స్కెచ్ చేశారు? చెప్పు, లేకపోతే పుచ్చ పగిలిపోతాయి. నీకు తెలియకుండా ఉండదు. చెప్పు. తెలుసు, వాడి గురించి నాకంటే బాగా తెలిసినవాడు ఇంకెవ్వడు ఉండడు. ఇది నిన్న మొన్న ప్రారంభమైన కథ కాదు, 15 సంవత్సరాల క్రితమే ఆరంభమైంది. అంతకంటే ముందు అని కూడా చెప్పచ్చు. ఈ లోకంలో 2 రకాల మనుషులుంటారు. ఒకడు ఈత రాని వాణ్ణి నీళ్ళల్లోకి నెట్టి నవ్వేవాడు. రెండో వాడు నడక నేర్చుకోగానే సముద్రాన్ని ఈదాలని దూకేసేవాడు. వీడు రెండో రకం. వాడి కళ్ళు వెతుకుతున్నట్టు, చూపులు వేటాడుతున్నట్టు ఉంటాయి. అయితే ఆ వేట ఒక్క పూట ఆకలి మాత్రం కాదు. ఆ వేట ఎవ్వరికీ మంచిది కాదు. దయ చూపించండి అయ్యా. నా బిడ్డకి జ్వరంతో ఒళ్ళంతా కాలిపోతుందయ్యా. అయ్యా, నా జీతం డబ్బులు ఇప్పించండి అయ్యా. నీకు పుణ్యం ఉంటుంది. వీడిని ఆసుపత్రికి తీసుకెళ్ళాలయ్యా. అయ్యా, నీ జీతానికి ఇంకా 4 రోజులు టైం ఉంది. అయ్యా అయ్యా అయ్యా, నా జీతం డబ్బులే కదయ్యా అడుగుతుంది. నా బిడ్డ ప్రాణాలయ్యా. వాడిని చూసుకోవడం వల్ల నేను రాలేకపోయానయ్యా. అయ్యా, దయ చూపించండి అయ్యా. మీకు అర్థం కాదా? అయ్యా, బయటికి పో. అయ్యా, వ్యాలంటైన్ లో వచ్చి. అయ్యా 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 అయ్యా, ఇక్కడ టీ ఇవ్వండి. ఒరేయ్, పని చూడండి రా. బాబాకుడా, నా బిడ్డ ప్రాణాలంటే నీకు లెక్కలేదారా? ఒరేయ్ దుర్మార్గుడా, నువ్వు నాశనం అయిపోతావురా. నువ్వు కుక్క చావు చేస్తావురా. పురుగుడు పడిపోతావు. ఒరేయ్, నువ్వు మట్టి కొట్టుకుపోతావురా. నువ్వు మట్టి కొట్టుకుపోతావు. నువ్వు సర్వనాశనం అయిపోతావురా. ఎవరా నువ్వు? రేయ్. నీకు సొంతమైన వాటి కోసం చేతులు చాచి అడుక్కోకూడదమ్మా. తీసుకోవాలి. నీ పేరేంటి బాబు?
కానీ అందరూ నీ పేరు తెలుసుకుని తలుచుకునే రోజు ఒకటి వస్తుంది బాబు. ఈ వయసులో కత్తితో ఏం పనిరా? మా నాన్నను చంపడానికి. అవునా? సర్లే, నీకోసం నేను వాడిని చంపాననుకో, ఎక్కడ దిగాలో చెప్పు, దింపి వెళ్తా. ఒక చోట అనేది ఏం లేదు, ఇక్కడ దిగినా ఒకటే నాకు. నాతో వస్తావా? ఈయన బాగా చూసుకుంటాడు. నీతో వస్తే చూసుకోవాల్సింది కూడా నువ్వే. సామి, గురు. ఈ పిల్లని జాగ్రత్తగా చూసుకో. అలాగే గురు. ఆ తర్వాత నుంచి వాడు నా దగ్గరే పెరిగాడు. అంతకు ముందు నా దగ్గర ఎంతో మంది పెరిగినా వాడు మాత్రమే నాకు దగ్గరయ్యాడు. వాడెప్పుడూ గురునాథ్ కూడా దగ్గర వాళ్ళని అనుకునేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వాడికి ఆ అవకాశం వచ్చింది. నైజీరియా నుండి పెద్ద మొత్తంలో డ్రగ్స్ వచ్చాయి. వాటిని దింపడానికి చాలా మంది ఆశపడ్డారు. కానీ గురునాథ్ అనుమతి లేకుండా డ్రగ్స్ దింపడానికి వాళ్ళెవ్వరికీ ధైర్యం లేదు. డాడ్, సౌత్ పోర్ట్లో కన్సైన్మెంట్ ఇరుక్కునుంది. ఆర్కేకి అక్కడ కాంటాక్ట్స్ ఉన్నాయి. ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. మీతో ఒక మాట చెప్దామని. డాడ్, ఏముంది దాంట్లో? 300 కోట్ల సరుకు దింపామంటే 1 సంవత్సరం పాటు ఇండియా మొత్తం సప్లై చేయొచ్చు. గురునాథ్కి తెలియకుండా ఎలా చేసేది? ఒకవేళ తనకు తెలిసిందంటే చాలా రిస్క్ అవుతుంది. డాడ్, మీరు ఒప్పుకుంటే వెంటనే ప్లాన్ చేద్దాం డాడ్. నేను ఈ బిజినెస్లో దిగినప్పుడు నాతో పాటు పరిగెత్తే వాళ్ళు తక్కువలో తక్కువ 15 మంది ఉండేవాళ్ళు. అందులో 300 చచ్చారు. మిగిలిన వాళ్ళు జైల్లో ఉన్నారు. అంతేగా స్వామి? అంతే గురు. ఎవరికి అందనంత ఎత్తులో ఆగకుండా పరిగెడుతూ ఉన్నది నేను ఒక్కడిని మాత్రమే. ఎందుకో తెలుసా? నేనున్నానుగా గురు. ఎక్కడున్నావు? నేను నీ ముందు కోట కట్టుకుని కూర్చుంటే నువ్వు నా ముందు చేతులు కట్టుకుని నిల్చున్నావు. కారణం ఏంటో తెలుసా? ఏం చేయాలనే దానికన్నా ఏం చేయకూడదు నాకు తెలుసు, బాగా తెలుసు. గురునాథ్ని లేపేసి సరుకు దించుదాం. నువ్వు ఎంచుకున్న ఆయుధం ఎదుట వాడిని భయపెట్టాలి, నిన్ను కాదు. అర్థమైందా? అర్థమైంది డాడ్. ఈ న్యూస్ నాకు ముందే వచ్చింది. ఏం చేయాలో నాకు తెలుసు. లీవ్. అలాగే డాడ్. నువ్వు ఎవరో కుర్రాడి గురించి చెప్పావు. అదే గురు, కోర్టులో అడ్డం వచ్చాడు కదా ఆ పిల్లాడు. వాడా? తీసుకురా. ఏంటి తమ్ముడు, బాస్తో ఫస్ట్ టైమా? ఏదైనా గొడవ జడితే వచ్చపోసుకోగా. రే, అదేంట్రా అది చిన్నపిల్లలకి వేస్తారే ఉచ్చపోస్తారని? అదే అన్న డైపరు. డైపర్ 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 వేసుకొచ్చావా? కోపం వస్తుందా? ఇదేమన్నా గవర్నమెంట్ జాబ్ అనుకున్నావు రికమెండేషన్ రావడానికి? స్వామి చెప్పాడు కాబట్టి నేను తీసుకెళ్తున్నా.
కార్లోనే కూర్చోవాలి, బండి దిగకూడదు. అర్థమైందా?